నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ షాపింగ్ మాల్స్ నందు శిశువులకు పాలిచ్చు గదుల ఏర్పాటు ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జిల్లా స్థాయి ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ పోటీలలో ప్రతిభ చూపిన పెద్దకొట్టాల సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు సుప్రీంకోర్టు నిబంధనల మేరకు మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని సూచించిన కార్మిక శాఖ అధికారులు గణేష్ ఉత్సవాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ను కలిసిన గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ప్రతినిధులు పీఎం సూర్యగర్ సోలార్ రూఫ్ టాప్ పై పట్టణంలో అవగాహన నకిలీ మందులు విక్రయిస్తున్న ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్ షాపింగ్ మాల్స్ ప్రభుత్వ హాస్పిటల్ తదితర ప్రాంతాలలో తల్లులు శిశువులకు పాలిచ్చే గదులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ అర్బన్ సిడిపిఓ చంద్రకళ నేడు రైల్వే స్టేషన్ నందు శిశువులకు పాలిచ్చు గదిని ప్రారంభించారు. ఈ గదులను శిశువుల తల్లులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే తల్లిపాల విశిష్టతను తెలియజేశారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే తల్లి పాలు ఇవ్వడంలో ఉన్నటువంటి శ్రేష్టమైన యొక్క మాతృత్వం యొక్క ఆమె పొందిన దాన్ని బట్టి ఆ మాతృత్వానికి తల్లిపాలు ఇవ్వడం వల్ల పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం అనే స్లోగన్ తో మనము ప్రతి చోట బస్ స్టాండ్ తర్వాత రైల్వే స్టేషన్లు షాపింగ్ మాల్స్ ఎక్కడైతే స్త్రీలు వెళ్తూ ఉంటారో వస్తుంటారో అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఒక తల్లి తను పాప ఏడుస్తున్నా బాబు ఏడుస్తున్నా మానసిక లోపల నేను పాలు ఇవ్వలేకపోతున్నాననే ఫీలింగ్ ఆమెకు ఉంటది. అలాంటి పరిస్థితులలో ఆమె సిగ్గుపడుతో లేకపోతే జెంట్స్ అందరు ఉంటారనో లేకపోతే ఇంకా చాలా మంది ఇంతమందిలో నేను ఇవ్వలేననే ఉద్దేశం ఆమెకు ఉంటది. కాబట్టి అట్లాంటి ప్రాబ్లం లేకుండా తల్లి తన బిడ్డకు పాలించుకోవాలి, అదొక మానసిక సంతృప్తి. నా బిడ్డకు నేను పాలించుకోవాలా, నా బిడ్డ ఏడుస్తున్నాడు అని పాలు తాపించాలా. ఈ తల్లిపాలు అనేవి దేవుడిచ్చిన వరము. తల్లిపాలలో వ్యాధి నిరోధక టీకాలు ఉంటాయి. పుట్టిన వెంటనే మురుపాలు తాపించాలి. పుట్టిన బిడ్డనే నా బిడ్డకు మొదటి ఆహారం ఇవ్వాలనే ఆతృత తల్లికి ఎప్పుడు ఉంటది. తన రక్తాన్ని పాల రూపంగా మార్చి పాలు ఇచ్చే క్రమంలో కొద్ది ఇబ్బందులు ఎదుర్కొంటుంటది. కాబట్టి మన డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు తర్వాత మా అధికారులందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతి చోట ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. దాంట్లో భాగంగానే బస్ స్టాండ్ తర్వాత రైల్వే స్టేషన్ తర్వాత హాస్పిటల్స్ ఎక్కడైతే షాపింగ్ మాల్స్ లో ఎక్కువ మంది లేడీస్ వస్తుంటారు చిన్నపిల్లలు వేసుకొని వాళ్ళకి ఇన్కన్వీనియంట్ ఉంటుంది. అసలు పాలు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి, లేదంటే ఒక మనిషి అడ్డం పెట్టుకొని ఇవ్వడమో తన భర్తను అడ్డం పెట్టుకొని ఇవ్వడమో ఇలాంటి ఉంటది. కాబట్టి ఆ యొక్క మాతృత్వం యొక్క తన మాతృత్వాన్ని నిరూపించడం కోసము ప్రతి క్షణం తన బిడ్డకు పాలు ఇవ్వాలనే తపన కోసం ఇట్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం మనకి ఇచ్చిన వరం లాంటిది. అన్ని చోట్ల కూడా ఇవి ఇంప్లిమెంట్ చేసేటట్టు కూడా మేము మా పై అధికారి ఆదేశాల మేరకు మా పీడీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా ఇది ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో చేసి అక్కడ ప్రోత్సహించేటట్టు ఊరికే ఇట్లా చేసి వదిలేసిపోవడం కాదు, ప్రతి చోట ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా అప్పుడప్పుడు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఇక్కడ వచ్చిన తల్లులందరూ ఇక్కడ ఎవరైనా ఉంటే అమ్మ వెళ్ళి ఫీడింగ్ రూమ్ ఉంది అక్కడ ఇపోమని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ నంద్యాల అర్బన్ లో ఈ అన్ని చోట్ల కూడా ఈ తల్లిపాల వారోత్సవాల గురించి మేము ఇదొక కార్యక్రమంగా పెట్టుకుని ఇనాగ్రేషన్ చేయడం కొనసాగుతుంది. ఈ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసినాం కాబట్టి ఆల్రెడీ అన్ని ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సార్ వాళ్లకు, బస్ స్టాండ్ లో ఉన్నటువంటి మేనేజర్ వాళ్లకు, షాపింగ్ మాల్ ఉన్నటువంటి ఓనర్స్ కి అందరికి కూడా చెప్పాము. నిరంతరంగా ఇక్కడ ఎప్పుడు అది ఉండిపోతుంది అనమాట. ఫీడింగ్ రూమ్ అనేది వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఈ నెల 5వ తేదీన నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ కాంపిటీషన్ లో పెద్దకొట్టల గ్రామం
సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థినులు పాల్గొని అండర్-7 విభాగంలో బహుమతులను సాధించారు. పాఠశాల హెచ్ఎం రాణి మాట్లాడుతూ జిల్లా స్థాయి ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ కాంపిటీషన్ లో తమ స్కూల్ విద్యార్థులు గెలుపొందడం, అందుకు కృషి చేసిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అజయ్ కుమార్ ను అభినందించారు. గెలుపొందిన విద్యార్థినులు కర్నూలులో జరగబోయే రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. నిన్న రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నంద్యాల డిస్ట్రిక్ట్ లెవెల్లో చెస్ కాంపిటీషన్ జరిగి ఉన్నది. మా సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ పెద్దకొట్టాల నుండి 5 స్టూడెంట్స్ దానిలో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. వాళ్ళ 5 కూడా విజేతలుగా నిలిచిన్నారు. దీనికి మేము ఎంతో వారిని అభినందిస్తున్నాము, దానికి గర్వపడుచున్నాము. వాళ్ళని ప్రోత్సహించిన మా పీఈటీ సార్ను కూడా మేము ఎంతో అభినందిస్తున్నాం. వారితో పాటు మా కళాశాలలో పనిచేస్తున్న మా ఉపాధ్యాయులను కూడా మేము అభినందిస్తున్నాము. మా పాఠశాలలో విద్యతో పాటు స్పోర్ట్స్ మరియు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మేము ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్నాము. అండర్-7 చెస్ ఛాంపియన్ మా సెయింట్ జోసెఫ్ స్కూల్ పిల్లలు అండర్-7 చెస్ ఛాంపియన్ లో జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచారు. మాకెంతో గర్వకారణంగా ఉంది. వచ్చే వారం జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. వీళ్ళ విజేతలకు కారణమైన మాకు సహకరించిన మా స్కూల్ యాజమాన్యానికి మేమెంతో కృతజ్ఞతగా ఉంటున్నాం. నేడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీఎంటీఎఫ్ నంద్యాల పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని స్థానిక మేఘనా కోచింగ్ సెంటర్ పద్మావతి నగర్ నందు జరిగిన సమావేశంలో కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి మరియు ఎన్నికల పరిశీలకులుగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ మరియు బసవరాజు వ్యవహరించారు. నంద్యాల పట్టణ శాఖ గౌరవ అధ్యక్షుడిగా వరప్రసాద్ రెడ్డి, అధ్యక్షుడిగా దేవేంద్ర, ప్రధాన కార్యదర్శిగా మహేంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ, కోశాధికారిగా సురేష్, సహాయ కోశాధికారిగా జమీల్ అహ్మద్, సమాచార కార్యదర్శిగా ఈశ్వరరెడ్డి, సాంకేతిక కార్యదర్శిగా రవితేజ మరియు నంద్యాల జిల్లా శాఖ అధ్యక్షుడిగా దస్తగిరి, ఉపాధ్యక్షుడిగా రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా నాగశేషులు, గౌరవ అధ్యక్షులుగా గురురాజా, జిల్లా కోశాధికారిగా ప్రసాదరావు, సహాయ కోశాధికారిగా పుల్లయ్య నాయకులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు విద్యాధికారుల పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాజీ పడేదే లేదని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులందరూ పురపాలక ఉపాధ్యాయ సమైక్యకు మద్దతు తెలపాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా శాఖ మన ఉమ్మడి జిల్లా నుండి నంద్యాల జిల్లా విడిపోయిన తర్వాత మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ లో నంద్యాల జిల్లా యూనిట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మున్సిపల్ టీచర్ సమస్యల పైన అధికారులు అయితేనేమి మున్సిపాలిటీలో మనకు రావాల్సినటువంటి బకాయిలు అయితే ఏదైనా మున్సిపల్ టీచర్ల యొక్క వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభ ముఖ్యంగా కోరుకుంటున్నా అంటే చేస్తున్నాం. అలాగే మున్సిపల్ టీచర్లకు ప్రమోషన్లు అయితేనేమి ఏదైనా వాళ్ళకు వృత్తిపరంగా సమస్యలు వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తామని, జిల్లా సమస్యలు అయితే ఏదైనా ఉన్నప్పటికీ మున్సిపల్ టీచర్లకు వాళ్ళ సమస్య కోసం కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. సమస్యలు వాళ్ళకి విన్నవించి అక్కడి నుంచి సొల్యూషన్ తీసుకురావడానికి అన్నిత్యం ప్రయత్నించేదే మన ఎంపీఎఫ్. ఇది కేవలం ఒక మున్సిపల్ టీచర్లకే పరిమితం. మిగతా యూనియన్స్ మనకు సంబంధం జిల్లా పరిషత్ టీచర్స్ వాటి ఈ పేరులో మున్సిపల్ టీచర్స్ ఉంది కాబట్టి మిగతా యూనియన్లు ఏదైనా సరే మున్సిపల్ టీచర్ల గురించి ఆలోచన లేదు. సో సౌకర్యంగా చూపిస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క మున్సిపల్ టీచర్ల యొక్క ఉన్నతి మరియు వాళ్ళ యొక్క సౌలభ్యం అన్ని ఆశించి ఈ యూనియన్ మళ్ళా పునఃప్రారంభించాలనుకుంటూ మేము ముందుకు తీసుకెళ్ళడానికి శాశ్వతంగా ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ. పక్షపాతం చర్యలు లేకుండా నిజాయితీగా రాష్ట్రంలో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ధ్యేయంగా కృషి చేస్తున్నటువంటి ఒక ఏకైక అసోసియేషన్. మన నాయకులకు ఎటువంటి ఓడిలు లేవు. అదేవిధంగా కోట్ల జనరల్ ఫండ్లు కానీ ఏమి లేకున్నప్పటికీ సొంత ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో నడిపించుకొని కేవలం ఒక కుటుంబ సభ్యులుగా మనం భావించుకొని మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో మంచి దృక్పథంతో మనము
ముందుకు వెళ్తున్నాము. ఈ విషయాన్ని ఉపాధ్యాయులందరూ, మన మున్సిపల్ పరిధిలోని అందరూ ఉపాధ్యాయులు గమనించి మన కొత్త కార్యవర్గానికి సహాయ సహకారాలు అందించి సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను తెలియజేస్తాను. ఎక్కడ చూసినా మున్సిపల్ టీచర్ అంటే అధికారుల దగ్గర ఆ తర్వాత చూద్దాంలే అనేటువంటి ధోరణిలో మళ్ళీ అధికారులు అనేటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయితే ఈనాడు ఈ సమావేశంలో మన మున్సిపల్ టీచర్లకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి నా శాయశక్తులు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, అలాగే వారి సంక్షేమం కోసం ఇవ్వబడిన చట్టాలను తప్పనిసరిగా అమలు చేయాలని కార్మిక శాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు సూచించడం జరిగింది. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో నంద్యాల పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వారితో వారి వద్ద పనిచేస్తున్న వెహికల్ డ్రైవర్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పాటించాల్సిన నిబంధనలను తెలియజేయడం జరిగింది. సమావేశానికి వచ్చినటువంటి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం వారికి, అదేవిధంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారికి, అదేవిధంగా ప్రైవేట్ బస్సుల యాజమాన్యం వారికి మరి కార్మిక శాఖ నంద్యాల వారి నుంచి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈరోజు సమావేశం నిర్వహించడానికి కారణం మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద సరైన అవగాహన లేకపోవడం వలన మరి వారికి ఈ యాక్ట్ ప్రకారం ఏవైతే వర్కర్స్ కి ప్రయోజనాలు ఉన్నాయో వాటిని సరిగా కల్పించకపోవడము, అదేవిధంగా డ్రైవర్స్ కానీ వర్కర్స్ కానీ మన పని గంటలు అయితేనేమి, అదేవిధంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద నిర్వహించాల్సినటువంటి రికార్డుల గురించి ఈ సమావేశంలో చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. యాక్చువల్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు మన మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ అనేటువంటిది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతా ఉంది. మరి అందరికీ తెలియజేయడం ఏమనగా, ఎవరైతే ఎక్కడైతే 5 అంతకన్నా ఎక్కువ మంది వర్కర్స్ మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ లో పనిచేస్తా ఉన్నారో వారందరూ కూడా మీ సేవ ద్వారా కానీ, గ్రామ వార్డు సచివాలయం ద్వారా కానీ మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవ్రీ జనవరిలో ముందు సంవత్సరానికి వెల్ఫేర్ ఫండ్ అనేటువంటిది మరి పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి 8 గంటలు మాత్రమే పని గంటలు కల్పించాలి. మరి వారి యొక్క మినిమం వేజెస్ అనేటువంటిది, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదనేటువంటిది కూడా ఒకటి ఉంది. మరి యాజమాన్య వారికి తెలియజేయగా మరి ఎవ్రీ 6 నెలలకు ఒకసారి, అనగా ఏప్రిల్ నెలలో, అక్టోబర్ నెలలో మనకి మినిమం వేజ్ అనేటువంటిది మారుతూ ఉంటాయి. ఆ మినిమం వేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా కార్మికులకి మినిమం వేజ్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాలి. మరి ఏదైతే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే మనకి రిజిస్టర్లు అనేటువంటిది, అంటే అటెండెన్స్ రిజిస్టర్ కానీ, జీతం రిజిస్టర్ కానీ, మరి వర్కర్స్ కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం కానీ, ఇండివిజువల్ కంట్రోల్ బుక్ మెయింటైన్ చేయడం కానీ, మరి ఇవన్నీ కూడా ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు నిర్వహించాలని మరి ఈ సమావేశపూర్వకంగా అందరినీ కోరుతున్నాను. మరియు ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద మరి మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆల్రెడీ ఇన్స్పెక్షన్లు చేయమని మనకు నిర్దేశించడం జరిగింది. అది కూడా కొనసాగుతా ఉన్నాయని మరి తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగ మరియు 31వ తేదీ గణేష్ నిమజ్జన కార్యక్రమ నిర్వహణపై గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్లు కలిసి గత సంవత్సరం నిర్వహించిన వాటి వివరాలను తెలియజేసి ఈ సంవత్సరం అధికారుల సహకారంతో మరింత దిగ్విజయంగా గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను చేపట్టాలని తెలియజేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో యథావిధిగా మండపాలు నిర్వహించే వారు మరియు 31వ తేదీన జరిగే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి అధికారులను నగర కమిటీ కలవడం జరిగింది. అధికారులు గతంలో లాగానే సహాయ సహకారాలు అందించి అందరం కలిసికట్టుగా ఈ ఉత్సవాలను విజయవంతం చేసుకునేదానికి సహకరిస్తామని చెప్పి తెలిపారు. కొత్తగా కమిషనర్ గారు ఈ మధ్య బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆయనతో కూడా ఈరోజు కలవడం జరిగింది. గతంలో మాదిరిగానే మున్సిపాలిటీ తరఫున ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించామో భవిష్యత్తులో కూడా అదే విధంగా సహాయ సహకారాలు అందించి ఉత్సవాలను దిగ్విజయం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్సవాలలో
ఇరిగేషన్ నీటిపారుదల శాఖ, మున్సిపాలిటీ, R&B, రెవెన్యూ, ఫైర్ ఆఫీసు, రవాణా శాఖ, పోలీసు, RTC తదితర శాఖలు, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలన్నీ వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు విజయవంతం చేస్తూ వచ్చారు. రేపు 37 తేదీన జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమంలో అందరూ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రి, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్సీలు, ఇలా ప్రజా నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. వారందరినీ ఆహ్వానిస్తాం. ముఖ్యంగా ప్రజలకు మా మనవి, ఉత్సవాలు దిగ్విజయంగా చేసుకునేదానికి పోలీసులు, అధికారులు ఇచ్చేటువంటి సూచనలు పాటించి నిమజ్జనం రోజున ఎక్కువ ఆలస్యం కాకుండా త్వరితగతిన నిమజ్జనం చేసుకునేదానికి అందరం సహకరిద్దాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్షాకాలం కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చే సూచనలు మనం అందరం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో RDO గారు, కమిషనర్ గారు, DSP గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏ కార్యక్రమాలు అనేది త్వరలో తెలియజేస్తాం. జై గణేష. నంద్యాల పట్టణంలోని 13వ వార్డు పరిధిలో విద్యుత్ శాఖ అధికారులచే PM సూర్యగర్ సోలార్ రూప్ టాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో D1 AE నాగరాజు, D2 AE రామయ్య, బ్యాంకు సిబ్బంది, సచివాలయ సిబ్బంది హాజరై ప్రజలకు విద్యుత్ ఆదా చేసుకోవడానికి సోలార్ రూప్ టాప్ విధానం ద్వారా విద్యుత్ బిల్లులు లేకుండా సిస్టమ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 3 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యానికి గాను 78,000 రూపాయల సబ్సిడీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, మిగతా నగదుకు బ్యాంకు రుణాలను EMI ద్వారా చెల్లించవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 13వ వార్డు సచివాలయం నందు PM సూర్యగర్ పథకం కింద ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. మాకు ఈ సమావేశానికి D1 AE నాగరాజు గారు మరియు బ్యాంక్ మేనేజర్ గారు, మరియు ఇక్కడ కాలనీలో ఉన్న ప్రజలు, పెద్దలు, నాయకులు, మా డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మేము ప్రతి ఇంటికి వెళ్లి సోలార్ రూఫ్ టాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, వారికి దాని మీద అవగాహన కల్పించడము, కరెంటు బిల్లు ఇంతమందికి 1,000 రూపాయలు 2,000 వచ్చే బిల్లు ఏ విధంగా మనం తగ్గించుకోవాలని చెప్పేసి వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాము. దీనికి ప్రజల నుంచి సోలార్ సూర్య గారు పెట్టుకోవాలనే అవగాహన కల్పించడం వలన వాళ్ళకు కూడా సదుద్దేశంతో వాళ్ళు కూడా ఆలోచన చేసి మేము కూడా చేసుకుంటామని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది 3 కిలోవాట్స్ మీద. స్టేట్ గవర్నమెంట్ 20,000 రూపీస్ సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి ఓవరాల్ గా 3 కిలోవాట్స్ పెట్టుకుంటే నియర్లీ 98,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి మిగతా టోటల్ గా దాని ఎక్స్పెండిచర్ కాస్ట్ 2,10,000 అవుతుంది. ₹1,00,000 సబ్సిడీ అయితే 1,10,000 రూపాయలు. అది కూడా బ్యాంక్ టోటల్ గా బ్యాంకే లోన్ రూపంలో ఇస్తుంది. EMI రూపంలో వాళ్ళకి 6 years 7 years అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ కరెంట్ రూపంలో వాళ్ళే EMI రూపంలో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏమంటే వాళ్ళ కరెంటు బిల్లు రాకపోగా డిపార్ట్మెంటే వాళ్ళకి డబ్బులు ఇంకా రిటర్న్ నెలకు 400 రూపాయలు జనరేషన్ చేసేదాన్ని బట్టి ఇస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరు నంద్యాల టౌన్ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రతి ఒక్కరు ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ బిగించుకొని ప్రతి ఒక్కరు కరెంటు బిల్లు ఆదా చేసుకొని డబ్బును ఆదా చేసుకొని ఆ మిగిలిన డబ్బులు మన ఇంటి ఖర్చులకు కానీ పిల్లల చదువులకు వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ప్రధానమంత్రి సూర్యగర్ యోజన కింద పబ్లిక్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకునేదానికి ఈ 13వ వార్డులో మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున నేను DT రామయ్య గారు, బ్యాంకర్స్, తర్వాత ఇక్కడ సచివాలయ సిబ్బంది, పబ్లిక్, మా డిపార్ట్మెంట్ అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేశాము. అందులో భాగంగా వచ్చేసి ఈ ప్రధానమంత్రి సూర్యగర్ యోజనని అందరూ వినియోగించుకోవాలని, దానికి ప్రజలకు తెలియజేయాలని, దానికి ఉపయోగం, దానివల్ల ఉపయోగం తెలియజేసేదానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియజేశాము. చాలా మంది సంస్థలు చేశారు కాబట్టి అందరూ ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలి. నంద్యాల పట్టణం శోభాలాడ్జి వద్ద బుధవారం నకిలీ ఆయుర్వేద వైద్యుడు నరసింహ మరియు అతని సహాయకురాలిని పోలీసులు అరెస్టు చేసి
వారి వద్ద నుండి మందులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ వ్యాధులకు సంబంధించి క్వాలిఫైడ్ వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని, లేని పక్షంలో శరీరంలో దుష్ప్రభావాలు వస్తాయని ఆయుష్ వైద్యులు డాక్టర్ యశోధర సూచించారు. డాక్టర్ యశోధర మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో నకిలీ ఆయుర్వేద మందులను అమ్ముతున్నారని, ఈ విషయాన్ని నాగార్జున అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైడ్ చేయగా నకిలీ వైద్యుని అవతారం ఎత్తిన నరసింహ అనే వ్యక్తి వద్ద నుండి ఎటువంటి పేర్లు లేని మందులు, పొడులు, సిరప్లు ఉన్నాయని వాటిని నొప్పులకు ఇస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. ఎటువంటి అర్హత లేకుండా ఆయుర్వేద వైద్యమని చెబుతూ మందులు పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. వీరి వద్ద నుండి మందులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రజలు ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ గారి గైడెన్స్ లో మేమందరము షోరా లాడ్జ్ దగ్గర నకిలీ మందులు అమ్ముతున్నట్టు నాగార్జున రెడ్డి అనే సిటిజన్ నంద్యాల టౌన్ నుంచి కంప్లైంట్ చేశారు. దాని మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ప్రజలు చాలా మంది ఆ నకిలీ వైద్యుల దగ్గర మందులు తీసుకుంటున్నారు. కానీ ఆ మందుల మీద అతనికి ఎటువంటి అవగాహన లేదు. అతను 10వ తరగతి మాత్రమే చదివాడు, ఎటువంటి లైసెన్స్ లేదు, ఎటువంటి ఆయుర్వేదం చదివిన సర్టిఫికేట్ అతని దగ్గర లేదు. సో ఇతను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాడని ప్రజలు చెప్పారు. అతను ఇస్తున్న మందులు చూసినప్పుడు అవన్నీ నకిలీ మందులు అని తెలిసింది. దేని మీద కానీ ఎటువంటి లేబుల్ లేదు. అంటే ఏ మందు దేనికి పనిచేస్తుంది, ఏ మందు ఎంత వాడారు, ఎంత పోషణలో వాడారు అనేది లేదు. సో ప్రజలందరూ ఈ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, ఏ మందులైనా ఆయుర్వేద మందులు కావచ్చు, హోమియో మందులు కావచ్చు, అలోపతి మందులు కావచ్చు, ఎవరైనా మన నంద్యాల జిల్లాలో మరియు నంద్యాల పట్టణంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మీకున్న ప్రాబ్లమ్స్ కి అలా చదువుకున్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ ని చెప్పి దానికి అనుగుణంగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇతను 10వ తరగతి కూడా చదవలేదు, ఏం మందులు ఇచ్చేది అతనికి తెలియదు. అతను అన్ని మందులకి ఒక పింక్ మాత్ర, ఒక గ్రీన్ మాత్ర, ఒక తెల్ల మాత్ర ఇస్తున్నాడు, 4 రకాల పళ్ళు ఇస్తున్నాడు. సో దాంట్లో ఏముండేది తెలియదు. మీ జబ్బు గురించి అతనికి ఏం అవగాహన ఉంటుందని మీరు అతని దగ్గర కొనుక్కుంటున్నారు. సో ఈ నకిలీ మందులు వాడడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఎక్కువ రోజులు ఈ కల్తీ మందు వాడడం వల్ల మీ కిడ్నీల మీద ప్రెజర్ పడి ఈ రోజు కాకపోతే ఒక 5-6 సంవత్సరాల తర్వాత మీకు ఇబ్బంది కలుగుతుంది, లేదా మీ ఎముకలు బలహీనం అవుతాయి, లేదా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది, వేరే జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు తీసుకున్న ఈ మందు ఒక నెలలో మీ జబ్బు పాడైందా? పాడు కాలేదు కదా. ఆ మాత్ర తీసుకుంటేనే మీకు బాగుంటుంది. అంటే ఏమని ఆ మాత్రలోనే ఏదో పవర్ యాడ్ చేశారు వాళ్ళు. ఆ పవర్ మీ శరీరానికి దుష్పరిణామాలను కలిగించేది, అది లాంగ్ రన్ లో మీకు ఇబ్బంది కలిగించేది. సో ప్రజలందరూ దయచేసి మీ జబ్బులకు తగినంటే దీంట్లో ఇతను చెప్పడము మోకాల నొప్పులు, నడుము నొప్పులు వీళ్ళే ఎక్కువ వస్తున్నారని అతను చెప్తున్నాడు. సో ఈ నొప్పులు దేని వల్ల వస్తున్నాయో అతనికి తెలియదు. అతను ఇచ్చే మందు ఏ నొప్పికి తగ్గిందో తెలియదు. సపోజ్ మోకాల నొప్పి ఎందుకు వచ్చాయి? థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వస్తాయి, ఎముక అరిగితే వస్తుంది, గుజ్జు తగ్గితే వస్తుంది, లేదా పక్కన లిగమెంట్ టేర్ అయితే వస్తుంది, లేదా మనం ఓవర్ వెయిట్ ఉంటే వస్తుంది, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ లోనే నొప్పులు వస్తాయి. సో ఇది ఏ విధమైనటువంటి నొప్పులు ఇది అనేది అతనికి అవగాహన లేదు. కానీ గుడ్డిగా మీరు అతని దగ్గర మందులు తీసుకుంటున్నారు. దీనివల్ల మీరు నిజంగా డయాబెటీస్ అయితే మీ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ గానే ఉంటుంది, ఇంకా 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 షూట్ అవుట్ అవుతుంది. అదే మీకు థైరాయిడ్ ఉంది, ఈ మందులు వాడారనుకోండి, థైరాయిడ్ వల్ల ఆల్రెడీ ఎముక బలం తక్కువ ఉంటుంది, ఆస్టియోబ్లాస్టిక్ చేంజెస్ జరగవు. సో ఈ కెమికల్ మీరు వాడడం వల్ల ఇంకా ఇంకా ఎముక పలుచగా అయిపోతుంది. సో ఇలా తెలిసి మీరు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు. సో ఇది మంచిది కాదు, మీ ఆరోగ్యాల మీద చాలా చెడు ప్రభావం ఉంటుంది. సో ప్రతి మండలంలోనూ మీకు ఆయుర్వేద మందులు వాడాలని ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే, లేదా హోమియోపతి మందులు వాడాలని ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే ప్రతి మండలంలోనూ ప్రతి PHCలోనూ ఏదో ఒక ఆయుష్ సిస్టమ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు అక్కడికి వెళ్ళి వైద్యుని సంప్రదించి దానికి తగిన మందులు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. పెద్ద నరసింహులు అతని భార్య ఇద్దరు వచ్చారు. ఒక సెట్ కి 600 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక దానిలో 30 మాత్రలు 2 రకాలు ఉంటాయి, పింక్ మాత్ర, వైట్ మాత్ర, 2 కెమికల్సే. తర్వాత 2-3 పౌడర్లు ఇస్తాడు, అవి కెమికల్సే. ఒక బాటిల్లో చిన్న ఆయిల్ ఇస్తాడు. సో అన్నిటి మీద MRP కొట్టేసి ఆయన రేట్ వేసుకొని ఉన్నాడు.
సో వీటికి ఒక సెట్ కి 600 ఏమో తీసుకునేలాగా ఉంది. ఆయన అడిగితే శ్రీశైలం చిన్న నుంచి తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. అడ్రస్ చెప్పడం లేదు సరిగా. ఎంత ఉంటాను తప్పుడే సర్టిఫికేట్ లేదు, ఏం లేదు, తప్పే చేస్తుండేది ఏది లేదు. ఇప్పుడు నేను జీతం కోసం వర్క్ చేసుకున్నా, మ్యానుఫ్యాక్చర్ కాదు, ఏం కాదు, జీతం వర్క్. ఇప్పుడు నువ్వు నీవి మెడిసిన్ అనుకో, నీ జీతం ఇది ఇస్తామంటే చేస్తున్నాం. ప్రాణాలతో ఎప్పుడు చెలగాట మాడలేదు సార్. చేసింది తప్పే. ఇప్పుడు జీతం ఇస్తున్నారు, వచ్చినాము అంతే, సార్ రాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ నందు శిశువులకు పాలిచ్చు గదుల ఏర్పాటు. ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. జిల్లా స్థాయి ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ పోటీలలో ప్రతిభ చూపిన పెద్దకొట్టాల సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని సూచించిన కార్మిక శాఖ అధికారులు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ ను కలిసిన గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ప్రతినిధులు. పీఎం సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ పై పట్టణంలో అవగాహన. నకిలీ మందులు విక్రయిస్తున్న ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.